ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఏదో నీ జీవితంలో అత్యంత అవసరమైంది ఒకటి ఉంది. అది ఎవరి చేత కావటం లేదు, నీ చేత కావటం లేదు. ఆ పని జరిగించుకోవడానికి నీ స్నేహితుల చేత కావటం లేదు, లేదా నీకు సహాయపడదామన్న నీ బంధువుల చేత కావటం లేదు. ఇవన్నీ చూసి 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 ఇక నా బ్రతుకింతే, ఇక ఎప్పటికీ ఈ పని జరగదు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని జీవితంలో ఒక నిర్ధారణకు వచ్చి ఇక జీవితంలో ఎప్పటికీ లేలేనేమో అని దిగులుతో ఆందోళనతో నీ జీవితం సతమతం అయిపోతుందా? బాధపడుతూ ఉదయకాల సమయంలో దేవుడు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు అంటున్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే, అయితే దేవునికి అసాధ్యమైంది కాదు. దేవునికంట సమస్తం సాధ్యమే. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు సతమతం అయిపోతున్నా, ఏ అవసరతలో నువ్వు తనకలాడిపోతూ ఉన్నా కూడా, మనుషులందరూ కలిసి లోకమంతా పోగైనా కూడా నీకు మేలు చేయలేరేమో కానీ, వారికి అసాధ్యమైందేమో కానీ దేవునికి అసాధ్యమైంది కాదు. ఆయనకు సమస్తం సాధ్యం. నీ భర్తను బాగు చేయట సాధ్యం, నీ పిల్లలను లేవనెత్తుట సాధ్యం, నీకు మంచి ఉద్యోగం ఇవ్వటం సాధ్యం, నీకు వివాహం జరిపించటం సాధ్యం, నీకు గర్భఫలం ఇవ్వటం ఆయనకు సాధ్యం, నీ అప్పులన్నీ తీర్చేయడము ఆయనకు సాధ్యం, నీ వ్యాధులను తొలగించడం ఆయనకు సాధ్యం. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. నమ్మో ఉదయకాల సమయంలో, ప్రభువా ఇంతవరకు నీ ఎడల విశ్వాసం తగ్గిపోయింది, అపనమ్మకంతో నన్ను క్షమించండి, ఇది మనుషులకు అసాధ్యమే ప్రభువా, నీకు సమస్తం సాధ్యమని నమ్ముచున్నాను ప్రభువా అని మోకాళ్ళ మీదకి వచ్చి ఒక మాట అని చూడు. తక్షణమే దేవుడు సమస్తమును నీ జీవితంలో సాధ్యపరచబోతూ ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యమే అని మాట్లాడావు. అవును ప్రభువా, ఎంతమంది అయితే ఇంతవరకు సోలిపోయి ఇంకా వల్ల కాదని ప్రభువా దిగులుతో ఆందోళనతో సతమతం అయిపోతున్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని మాట్లాడావు. దేవా, నీకు సమస్తం సాధ్యమని మాట్లాడావు. వారి అవసరతలు తీరుస్తానని వాగ్దానం చేసావు. అట్లు నమ్మే ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభువా కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.